Hello guys, welcome to my channel Travel with Krishna. సో మన ఛానల్ కోసం ఒక టెక్నికల్ సంబంధించిన ఐటమ్ అదేంటంటే యాక్షన్ కెమెరా. సో ఈరోజు మనం యాక్షన్ కెమెరా అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో నా దగ్గర ఉన్న సేవింగ్స్ అండ్ మమ్మీ డాడీ వాళ్ళు హెల్ప్ చేసిన అమౌంట్తో నేనైతే యాక్షన్ కెమెరా తీసుకున్నాను. సో ఈ యాక్షన్ కెమెరా వచ్చేసి నేను స్పెషల్గా యూఎస్ నుంచి తెప్పించాను. మన ఛానల్కి కావాల్సిన టెక్నికల్ స్టఫ్ అంతా తీసుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్నాను. వాటిలో టెక్నికల్ స్టఫ్ అంటే ఏం లేదు, బేసిక్గా లైటింగ్ సెటప్, మైక్ సెటప్ అండ్ ఒక కెమెరా. ఆ బేసిక్స్లో చూసుకుంటేనే మనకి బేసిక్ లైటింగ్ అండ్ మైక్ విషయానికి వచ్చేపాటికి బోయా M1 Pro తీసుకున్నాను. బోయా M1 Proని ఎందుకు తీసుకున్నానంటే మన ఛానల్ మోస్ట్లీ వచ్చేసి ట్రావెలింగ్, ఫుడ్ అండ్ వ్లాగ్స్. మనం బయట తిరుగుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే డిస్టర్బెన్స్ రాకూడదు, బ్యాక్గ్రౌండ్ వాయిస్. ఈ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ వల్ల మళ్ళీ నేను రికార్డింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ట్రావెలింగ్ విషయంలో ఈ బోయా M1 Proలో సపరేట్ కండెన్సర్ అయితే ఉంది. ఈ కండెన్సర్ ఏం చేస్తుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ మొత్తాన్ని రిమూవ్ చేస్తుంది అనమాట మనం లైవ్లో ఉన్నప్పుడే. సో అందుకని చెప్పి నేను బోయా M1 Proకి అయితే వెళ్ళాను. దాని కాస్ట్ అయితే 1400 పడింది నాకు, అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో నెక్స్ట్ అయితే మనకు కావాల్సిన కెమెరా విషయానికి వచ్చేసి నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటిల్లో నాకు ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి గోప్రో. దానిలో లేటెస్ట్గా లాంచ్ అయిన మోడల్ వచ్చేసి గోప్రో హీరో 12. సో గోప్రో హీరో 11కి గోప్రో హీరో 12కి ఎటువంటి మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. చాలా రోజులు దాని గురించి యూట్యూబ్లో రీసెర్చ్ చేసి గూగుల్లో చూసి రివ్యూస్ చూశాను, కానీ ఎక్కడ కూడా నేను నెగిటివ్ రివ్యూస్ మీద ఫోకస్ చేయలేదు. నేను మెయిన్లీ ఫోకస్ చేసిందల్లా పాజిటివ్ పాయింట్స్ మీదనే. సో వన్స్ ఎప్పుడైతే నేను నెగిటివ్ రివ్యూస్ చూశానో నాకు గోప్రో మీద అసలు ఇంట్రెస్ట్ డెడ్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ నాకు 2 ఆప్షన్స్ తగిలినాయి. Insta360 ఒకటి ఉంది, DJI ఉంది. సో Insta360 చూసేపాటికి ప్రైసింగ్ చాలా హై ఉంది, బట్ కెమెరా క్వాలిటీ వాజ్ గుడ్. కానీ ప్రైసింగ్ ఎక్కువ ఉండేపాటికి నేను Insta360 వెళ్ళలేదు, ఆ ఆప్షన్ తీసేసాను. నాకు మిగిలింది ఒకే ఒక ఆప్షన్ DJI. మార్కెట్లో చాలా చీపర్ యాక్షన్ క్యామ్స్ ఉన్నాయి, 10,000కి ఉన్నాయి, 5,000కి కూడా ఉన్నాయి. అన్నున్నా కూడా నేను DJIకి ఎందుకు వెళ్ళానంటే ఆ 10,000, 5,000 రేంజ్లో ఉన్న చీప్ యాక్షన్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతకాలం పనిచేస్తే గ్యారంటీ లేవు. సో దానికి ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదో సాలిడ్గా ఒకదానికి ఇన్వెస్ట్ చేస్తే పోయిద్దని చెప్పి నేనైతే DJIకి వెళ్ళిపోయాను అల్టిమేట్గా. సో ఆ DJI కూడా దానికి నేను ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ దాని గురించి రీసెర్చ్ చేసి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ దాని రివ్యూస్ చెక్ చేసి ఫ్రమ్ ద బిగినింగ్ నేనైతే నెగిటివ్ రివ్యూస్ మీద ఫోకస్ చేశాను. నాకైతే ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ కనిపించలేదు. ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే నైట్ టైంలో ఈ లైటింగ్ తక్కువ ఉన్న పాయింట్లో ఈ కెమెరా తాలూకా స్టెబిలిటీ ఏదైతే ఉందో అదైతే తగ్గిపోతుందని చెప్పిందా. సో దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. Insta360లో కూడా ఆ నెగిటివ్ పాయింట్ ఉంది, బట్ Insta360 దీనివల్ల కొంచెం బెటర్. బడ్జెట్ని ఆలోచించుకొని నేను DJIకి వెళ్ళిపోయాను. సో దీని ప్రైసింగ్ ఎంత పడింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడైతే యాక్షన్ కెమెరా తాలూకా అన్బాక్సింగ్ అయితే చేద్దాం మనం. సో నేను తీసుకున్న యాక్షన్ కెమెరా అయితే ఇది DJI Osmo Action 4. ఇందులో అడ్వెంచర్ కాంబో అయితే తీసుకున్నాను నేను. సో కెమెరా ఫీచర్స్ అయితే 1.3 లో లైట్ సెన్సార్ ఉంటుంది దీనిలో. తర్వాత D-Log-M ఫీచర్. ఈ D-Log-M ఫీచర్ వచ్చేసి మనం కలర్ గ్రేడింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. రాలో క్యాప్చర్ చేసిన ఫుటేజ్కి మనం కలర్ గ్రేడింగ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఈ బ్యాటరీ వచ్చేసి మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఒక్కొక్క బ్యాటరీ అయితే 45 మినిట్స్ ప్లే టైం వస్తుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 4K 120 FPS ప్లే అవుతుంది. ఈ 4K 120 FPS అండ్ 155 degrees FOV. సో ఈ 155 degrees అనేది వైడ్ యాంగిల్ అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్లో మనం షూట్ చేసుకోవచ్చు దీన్ని, అది కూడా 4Kలో షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్విక్ రిలీజ్ అండ్ నేటివ్ వర్టికల్ వీడియో. మనం వర్టికల్ వీడియోస్ కూడా దీనిలో షూట్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. జస్ట్ మనం కెమెరాని తిప్పేసి ట్రైపాడ్కి అటాచ్ చేసేసి వెంటనే వర్టికల్ వీడియో అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్ రేషియో ఉంది కదా అట్లాగా. 360 degrees హారిజన్ స్టడీ. ఇదేం చేస్తుందంటే మన కెమెరా ఎంత షేక్ చేసినా కూడా ఇట్లా మనకి ఫుటేజ్ వచ్చేసి చాలా స్టేబుల్గా ఉంటుంది. నాకు ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కెమెరా వాటర్ ప్రూఫ్, అప్ టు 18 meters వరకు వాటర్ ప్రూఫ్ కెమెరా. ఇది ఆల్మోస్ట్ అన్నిట్లో బేసిక్ ఉండే ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఫీచర్ డ్యూయల్ టచ్ స్క్రీన్స్ ఉన్నాయి. డ్యూయల్ టచ్ స్క్రీన్స్ అంటే మనకి బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కూడా డిస్ప్లే ఉంటుంది లెన్స్ పక్కన. సో మనకేంటంటే మనం సెల్ఫ్ రికార్డింగ్ చేసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ డిస్ప్లేనే యూజ్ అవుతుంది. సో మనకి బాక్స్లో వచ్చే ఐటమ్స్ వచ్చేసి ఒక యాక్షన్ కెమెరా ఉంటుంది. సో నేను ఆర్డర్ చేసిన ప్యాక్ వచ్చేసి అడ్వెంచర్ కాంబో. అడ్వెంచర్ కాంబోలో ఏంటంటే మనకి 3 బ్యాటరీస్ ఎక్స్ట్రా వస్తాయి విత్ ఛార్జింగ్ కేస్. అలాగా ఈ 3 బ్యాటరీస్ వస్తాయి విత్ ఛార్జింగ్ కేస్. ఇది వచ్చేసి 1.5 mm ఎక్స్టెన్షన్ రాడ్, మనకి సెల్ఫీ స్టిక్ ఉంది కదా అలాగా వస్తుంది అనమాట ఇది. తర్వాత లాకింగ్ స్క్రూస్, హెల్మెట్కి క్యామ్ని మౌంట్ అప్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రొటెక్టివ్ ఫ్రేమ్. మనకి కెమెరా కింద పడినప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక జస్ట్ ఈ ప్రొటెక్టివ్ ఫ్రేమ్ కేస్ యూజ్ చేసుకొని
యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కర్వ్డ్ అడ్హెసివ్ బేస్. మనం హెల్మెట్ తాలూకా చిన్ పార్ట్కి అయితే అతికించుకుంటాము, ఎందుకంటే మన కెమెరా అక్కడే ప్లేస్ చేస్తాం కాబట్టి. ఈ కెమెరాని మిగతా వాటన్నింటిలో డిఫరెంట్గా ఎట్లా స్టాండ్ అవుతుందంటే, మామూలుగా గోప్రోకి ఏం చేస్తాం మనం, ట్రైపాడ్కి కానీ దేనికి కానీ స్క్రూ పెట్టేసుకుని టైట్ చేసుకుంటాం. కానీ దీనిలో ఉన్న ఫీచర్ ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ సపోర్ట్ అనమాట. మనం ట్రైపాడ్కి జస్ట్ సింపుల్గా అట్లా కెమెరాని ఇట్లా అటాచ్ చేసేయచ్చు, ఆటోమేటిక్ స్టిక్ అయిపోతుంది. దీనికి ఉన్న పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ వల్ల కెమెరా కదలదు, ఇబ్బంది ఏం కాదు. తర్వాత వచ్చేసి మనకి ఈ టైప్ సి కేబుల్ వస్తారు. ఈ టైప్ సి కేబుల్ తోటి మనం డైరెక్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత కెమెరా నుంచి డైరెక్ట్గా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో బాక్స్ లోపల కంటెంట్స్ అయితే చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి 2 బాక్సులు అయితే ఉన్నాయి. ఒకటేమో యాక్షన్ 4 బాక్స్, ఇంకోటేమో యాక్సెసరీస్ బాక్స్. సో కెమెరా బాక్స్ పక్కన పెట్టేసి ఫస్ట్ యాక్సెసరీస్ ఏమి ఇచ్చాడో చూద్దాం. మనకి ఇక్కడ స్టిక్ కూడా ఇచ్చారు. మనకైతే ఈ 1.5mm స్టిక్ కూడా ఇచ్చారు. ఇదైతే ఎక్స్టెండబుల్, చాలా లాంగ్ అయితే వస్తుంది. ఇంకా బాక్స్ లోపల అయితే ఏం లేవు. ఫస్ట్ యాక్సెసరీస్ చూద్దాము. యాజ్ యూజువల్ సిలికా జెల్, ఇందాక మనం చూసాం కదా టైప్ సి టు టైప్ సి కేబుల్ అది. తర్వాత వచ్చేసి ఇది ట్రైపాడ్కి మనం పెట్టే మ్యాగ్నెటిక్ మౌంట్, ఇంకేం లేవు దీని లోపల. తర్వాత వచ్చేసి ఈ డీజే వాడి ఎడిటింగ్ యాప్ అనమాట. ఇది క్యూఆర్ కోడ్ ఇచ్చా, డౌన్లోడ్ చేద్దాం. ఇది పక్కన పెడదాం. ఇది వచ్చేసి కెమెరా లెన్స్ సేఫ్టీ అన్నట్టు. ఇది వచ్చేసి మన బ్యాటరీ ఛార్జింగ్ కేస్ అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, నేను తీసుకుంది వచ్చేసి అడ్వెంచర్ కాంబో కాబట్టి మనకి ఎక్స్ట్రా 3 బ్యాటరీస్ వస్తాయి, ప్లస్ ఛార్జింగ్ కేస్ కూడా వస్తుంది. సో ఒకసారి ఛార్జింగ్ కేస్ ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడైతే ఒక బటన్ ఇచ్చారు. బటన్ ప్రెస్ చేస్తే ఇండికేటర్స్ ఆన్ అయ్యాయి, అంటే ఒక్కొక్క బ్యాటరీ తాలూకా ఛార్జింగ్ స్టేట్స్ అనుకుంటావి. ఇట్లా ఓపెన్ చేస్తే మనకి 3 బ్యాటరీస్ ఇక్కడ ఇట్లా ఉన్నాయన్నమాట వరుసగా. ఈ బ్యాటరీస్ ఇట్లా పెట్టేసుకొని మనకి ఇక్కడ ఛార్జింగ్ హబ్ అయితే ఇచ్చాడు. ఈ ఛార్జింగ్ హబ్లో మన టైప్ సి కేబుల్ని పెట్టేసుకుంటే బ్యాటరీస్ మన 3 బ్యాటరీస్ అట్ వన్స్ ఛార్జింగ్ అయిపోతాయి. సో నెక్స్ట్ అయితే మన స్టార్ ఐటమ్, అంటే మన మాస్టర్ పీస్ అని కూడా చెప్పొచ్చు. దీనికోసమే నేను చాలా రోజుగా చూశాను. మిగతా ఐటమ్స్ మనకి దీనిలో ఇచ్చాడనమాట. ఇదైతే చిన్న అడ్హెసివ్, చెప్పాను కదా హెల్మెట్కి ఇది మౌంట్ చేస్తామని చెప్పి. ఇది కూడా సేమ్ యాజ్ ఈ మౌంట్. ఇది వచ్చేసి ఇది మినీ టైప్. తర్వాత వచ్చేసి స్క్రూస్ అనమాట. తర్వాత వచ్చేసి ఇది మౌంట్ ప్రొటెక్టివ్ కేస్. ఇది క్వాలిటీ కూడా రఫ్ అండ్ టఫ్ బాగుంది, చాలా హార్డ్ ఉంది కేస్ కూడా. సో ఆగే హమారా స్టార్ ఐటమ్ మన కెమెరా. చూసారు ఎంత ఉందో సైజులో. కరెక్ట్గా చెప్పాలంటే నా ఏలంత కూడా లేదు కెమెరా ఇది. దీనికోసం నేను 1 మంత్ వెయిట్ చేశాను లిటరల్లీ. చూసారుగా ఎంత బుడ్డగా ఉందో. ఒకటి గుర్తొస్తుంది, పిట్ట కొంచెం కోతగనం అని. ఇదేమో చిందుంది, పని మాత్రం చాలా పెద్దది చేస్తుంది. ఇందాక చెప్పే కదా 2 డిస్ప్లేస్ ఉంటాయని చెప్పి, ఇదేమో ఫ్రంట్ డిస్ప్లే, ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ డిస్ప్లే. సో దీనిలో మనకి మొత్తం సెట్టింగ్స్ అన్నీ చూసుకోవచ్చు. ప్రొటెక్టివ్ లెన్స్ అయితే తీసేసి బ్యాటరీ వేసి ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో ఇదైతే మన యాక్షన్ కెమెరాలో వాడే SD కార్డ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నంబర్ 3 అని చెప్పి ఒకటి ఉంది. సో ఇది వచ్చేసి క్లాస్ 3 మెమరీ కార్డు. క్లాస్ 3 మెమరీ కార్డ్స్ వచ్చేసి మనం ఓన్లీ డ్రోన్స్కి యాక్షన్ కెమెరాస్కి మాత్రమే యూజ్ చేస్తాము. నేనైతే 64 GB తీసుకున్నాను ప్రజెంట్. సో నాకు దీని కాస్ట్ అయితే 800 రూపీస్ పడింది అనమాట. మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఇక్కడ ఇచ్చాడు, మెమరీ కార్డ్ ఇక్కడ పెట్టేసాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ పెడతాము. బ్యాటరీ అయితే సెట్ అయిపోయింది. ప్రొటెక్టివ్ కవర్ కూడా తీసేద్దాము. సో లెట్స్ పవర్ ఆన్. సో ఇదైతే బేసిక్ సెటప్. స్కాన్ ద QR కోడ్ టు డౌన్లోడ్ ది డీజే మీమో యాప్ అనమాట. మనకి QR కోడ్ స్కాన్ చేయాలంట. సో డీజే యాప్ అయితే మనం డౌన్లోడ్ చేద్దాము. లైవ్ ట్రాన్స్ఫర్ మన ఇక్కడ చూపించింది దీనిలోకి వస్తుంది ఆటోమేటిక్గా. సో మనకైతే ఇవి వీడియో రెజల్యూషన్స్ 1080p ఉంది, 2.7K, అది 16:9 రేషియోలో. మనం దాన్ని అప్ టు 120 FPS వరకు షూట్ చేసుకోవచ్చు. కానీ రికమెండెడ్ వచ్చేసి 50 Hz వరకే అని చెప్తుంది. బట్ వీ కెన్ షూట్ ఇట్ నో ప్రాబ్లం. 2.7K 4:3 రేషియోలో. తర్వాత 4K 16:9 రేషియో ఉంది, మళ్ళీ 4K 4:3 రేషియో ఉంది. దీనిలో అప్ టు 60 FPS వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, రాక్ స్టడీ అండ్ రాక్ స్టడీ ప్లస్. రాక్ స్టడీ ప్లస్ అంటే ఇంకా అసలు అల్టిమేట్ స్టడీ అనమాట. ఇది ఇందాక రాక్ స్టడీలో మీరు చూసిన స్టెబిలిటీ వచ్చేసి చూసారు కదా, కొంచెం బౌన్సీనెస్ ఉంది. తర్వాత రాక్ స్టడీ ప్లస్లో అయితే కొంచెం ఫుటేజ్ జూమ్ అయ్యి
అసలు రాక్ సాలిడ్ ఫుటేజ్ మనకు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది ప్రీ రికార్డింగ్ అని చెప్పి. కెమెరా ఆన్ అయ్యే ముందు మూమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి రికార్డ్ చేసుకోవడానికి ప్రీ రికార్డింగ్ ఆప్షన్ అని ఇచ్చారు. నాకు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. వీళ్ళిద్దరు అనమాట నా టెక్నికల్ స్టాఫ్ టీమ్మేట్స్ వీళ్ళందరూ. సో ఇతని పేరు నవీన్. హాయ్ చెప్పు నవీన్. ఇతని పేరు నవీన్. ఇతను బాబు కొంచెం తలెత్తమ్మా. సో మన కెమెరా అయితే ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో స్టిక్ అయిపోయింది. దాన్ని ఎంత గట్టిగా ఊపినా కూడా కదలదనమాట. ఇది స్టేబుల్గా ఉంటుంది. వన్స్ మనం దీన్ని తీయాలనుకుంటే మాత్రం పక్కన 2 క్లిప్స్ ఉన్నవి. ఈ 2 క్లిప్స్ పట్టుకుంటే ఆటోమేటిక్గా కెమెరా రిలీజ్ అయిపోతుంది, వచ్చేసింది. సో ఇదనమాట. ఇది చూసారు కదా, ఇదే మన అన్బాక్సింగ్. ఇంకా వెయిట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ అండ్ దిస్ ఈజ్ మై కెమెరా. ఇక్కడ నుంచి అయితే వీడియోకి వీడియో, ఆడియోకి ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. అదైతే 100% నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ దీని ప్రైసింగ్ చెప్తాను కదా, ఇండియాలో అయితే దీని ప్రైసింగ్ అడ్వెంచర్ కాంబోనే 44,500 రూపీస్ చూపిస్తుంది. సో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్. నేను నా ఫ్రెండ్తో తెప్పించుకున్నా దీన్ని. సో నాకు ఎంత పడిందంటే 36,200 రూపీస్ పడింది. కానీ నో ప్రాబ్లం, అల్టిమేట్గా మన గోల్ అయితే రీచ్ అయ్యాం కెమెరా కొనడానికి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రావెల్ విత్ కృష్ణ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్ బాయ్. జై హింద్.